అది అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది? ఏం బ్రదర్, నీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయవా? ఫ్రెండ్ కాదు మా సార్. ఓ సార్, సంతూర్ వాడతారా? ఈ పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారా బాబు? ఏదో లాగ్. ఇదేందన్నా, నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది? ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. చూడగానే లాగ్ లేకుండా నచ్చేసావు. నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి మరి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. లాగ్ లేకుండా వెళ్ళండి. అందరూ పెరుగుతో తిని లాగ్ లేకుండా వెళ్ళిపోవాలి. ఆంటీ, పిల్లలు బాగున్నారా? ఏమండో బుజ్జి గారు, ఏంటి లాగ్ లేకుండా తినొచ్చానా? ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకున్నా. తమ్ముడు, నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకో. థ్యాంక్స్ అండి. పక్క సీట్ వేస్తావా? వద్దులేండి, ఆ పక్కన కూర్చుందంట. వీడు అదో టైప్ లాగు. ఈ బంతిలో ఫస్ట్ టాక్ మందే. మన కుట్టించాక ఎవరికైనా. రే బాబు, ఆ చివరికి వెళ్తావారా? ఇట్లా ఇటు నుంచి వడ్డించు. ఓ మై లాగో, ఏంటి అట్టించొడ్డిస్తున్నారా? పచ్చడికే పావు గంట. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఓ మై లాగో. ఇదిగో బాబాయ్, ప్రతి ఐటెం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా? లాగ్ తట్టుకోలేకపోతున్నా. చిరాకు పడద్దు బుజ్జి గారు. ఎవరు? లాగ్ లేకుండా మీకు స్పెషల్గా వడ్డించడానికి నేను ఒకరిని పంపిస్తాగా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు, అమ్మో వీడా, ఏంటిది? గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి. అవును భూమి, ఎప్పుడు ఇందుకు మొహం అంటూ కోపంగా చిరాకు పెడతావు? ఇలా చంటి పిల్లలా పడుకుంటే ఎంత ముద్దొస్తున్నా తెలుసా? అమ్మో, అయినా నాకు ఉండాలి. అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు? నీకు విషయం చెప్పనా భూమి, నాకే గనక లైఫ్ని రివైండ్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజ్ రోజులకు వెళ్ళిపోవాలంది. అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది. ఈసారి నీతో కలిసి. ఎలాగో ఛాన్స్ లేదు కదా. నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు చూపిస్తావు మరి? చాలా చెప్పాలి నీతో. ఇలా కాదు, నువ్వు వింటున్నప్పుడు, నీ కళ్ళలోకి చూస్తూ. గుడ్ నైట్. నాకు ముందే చెప్పాల్సింది కదా, ఎందుకెంత కాంప్లికేట్ చేసుకున్నావు? భూమికి కోపం వస్తే అంతే, ఎవరిని మాట్లాడనివ్వదు. తను అలా మారడానికి కారణమే నేను అంకుల్. నన్నెంత ప్రేమించుంటే నా ప్లేస్లో ఇంకొకరిని చూడలేకపోయి ఉంటుంది చెప్పండి. ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకొని నా కోసం తను అలా ఉండిపోయింది. ఎవరు ప్రేమిస్తారు అంకుల్ ఇంత గొప్పగా? తెలియకుండా తను నేను చాలా బాధ పెట్టాను. నా ప్రేమ తెలిసేంత వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను. సరే అయితే ఇది ప్యాక్ చేయి. రే, రా అటు పెట్టేసి. అటు చూడు, చూడు చూడు. హలో, అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చాడా?
ఏంటి మాట్లాడు? మళ్ళీ మనసు మార్చుకున్నావా? మాటిచ్చావు గుర్తుంది కదా? బాగానే ఉన్నాడమ్మా. నిశ్చితార్థం పెట్టించేనా మరి? నీ ఇష్టం. బాయ్. అక్క, కింద పెళ్లి కూతురు రూమ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. హలో. ఏరా, ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆల్ గుడ్ డాడీ. మీరెలా ఉన్నారు? నా సంగతి సరే. మీ అమ్మ ఏంటి ఎంగేజ్మెంట్ అంటూ తెగ అడావిడి చేసేస్తోంది. ఏమ్మా, అబ్బాయి నిజంగానే నీకు నచ్చాడా, లేకపోతే అమ్మ గొడవ పడలేక ఓకే అన్నావా? ఇష్టం లేదంటే నాతో చెప్పు, మీ అమ్మ గురించి ఆలోచించు. అబే అదేం లేదు డాడీ, నాకు ఓకే. సరే, ఓకే, టేక్ కేర్. బాయ్ డాడీ. అక్క, తొందరగా రా, సంగీత్ స్టార్ట్ అయిపోతుంది. భూమి, తొందరగానే వచ్చేస్తావుగా? పొద్దున్నే నిశ్చితార్థం. త్వరగా వచ్చి పడుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటావు. వస్తానమ్మా. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి. కంగ్రాట్స్, వి డిడ్ ఇట్. వాళ్ళిద్దరి పెళ్ళి కలిసి చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇక మనం ఇద్దరం నటించాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా నటనేనా? అంతేగా. ఇంకా నీకు నా మీద కోపం తగ్గినట్లేదు. నీ మీద కోపం లేదు, అలా అని ఇష్టం కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టక ఆకాష్. అరే నేనేం చేశాను? టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎందుకని తొందర? రేపు నా ఎంగేజ్మెంట్. ఇదే నేను నాకు దగ్గర వేసింది. ఇది నీకు ఇచ్చేస్తే ఎప్పటికి దూరం అయిపోతాను భయం వేస్తుంది భూమి. బాగా గుర్తు చేశావు. నీ గుర్తులన్నీ చెరిపేద్దాం అనుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు. ఆగు భూమి, ఆగు భూమి. ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నీతో మాట్లాడాలి, ఒక 5 minutes. నాకు నీతో మాట్లాడడం లేదు. నన్ను అంత ప్రేమించావు, నాకు ఇంకో 5 నిమిషాలు లేవా? ఆగు.